మరి ఈ సమయంలో ఈ కుటుంబాన్ని దీవిస్తూ ముఖ్యంగా అభయశ్రీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఓ ప్రభువా మమ్ము కాపాడగా దయచేయమందరు. ఓ ప్రభువా మమ్ము ఆదరించగా వేగముగా రండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ఈ సమయంలో ఏప్రిల్కి రాసిన లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 14 వరకు. ఎవరైనా పాలు త్రాగవలసి ఉన్నచో వారు ఇంకా మంచి చెడులయందు అనుభవం లేని పిల్లలై, అట్లుగాక బలమైన ఆత్మ వయోజనుల కొరకైనది. వయోజనులు తన అనుభవం వలన మంచి చెడులయందని తారతమ్యం గ్రహించుట అలవాటు పడిన వారు. ఇది ప్రభు సువిశేషము. ఇది ప్రభు వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప దేవుడు ఇంతవరకు దీవించి ఉన్నారు. ఇంకా దీవించండి అని మాస్టర్ గారి కుటుంబాన్ని, తోబుట్టువులు, బంధువులు, పిల్లలు, ముఖ్యంగా అభయశ్రీ జీవితంలో ఇంకా ప్రాయమందు వయసునందు పెరుగుతూ ఉండగా గొప్ప కార్యాలతో దీవించండి యేసయ్య అని ప్రార్థించుకుందాం. అందరూ మా జీవాధారమైన యేసయ్య మమ్ము దీవించండి. మా జీవాధారం యేసయ్య, మీరు సృష్టిని ఎంతో అందంగా కలుగచేసి ఉన్నారు. ఈ రజస్వల పేరెంటమును పురస్కరించుకొని మరియు ఈ చిన్నారి బిడ్డను దీవించమని, అభయశ్రీని దీవించమని వేడుకుంటూ ఉన్నాం. అందరూ మా జీవాధారమైన యేసయ్య దీవించండి. మా జీవాధారమైన యేసయ్య, ఈ బిడ్డ అభయశ్రీ ప్రాయమందు శారీరక అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక చైతన్యాన్ని కూడా దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అందరూ మా జీవాధారమైన యేసయ్య మమ్ము దీవించండి. మా జీవాధారమైన యేసయ్య, ఈ రజస్వల పేరెంటమును విచ్చేసిన వారందరినీ, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులను, ఈ గ్రామాల్లో ఉన్న పిల్లలందరినీ కూడా దీవించి ఆనందాన్ని, సంతోషాన్ని దీవమని వేడుకుంటూ ఉన్నాం. అందరు మా జీవాధారమైన యేసయ్య మమ్ము దీవించండి. దేవుని నామమందే మనకు సహాయం కలదు. అందరు వారే పరలోకమును భూలోకమును సృష్టించిదిరి. ఓ సర్వేశ్వర, మా మనవిని ఆలకించిన అందరు మా విన్నపము నీ సన్నిధికి చేరునుగాక. అందరు కలిసి ఒక పరలో జపం, మంగళవారం జపం, తీర్థోత్సవాన్ని వేడుకుందాం. నాటికి కావలసిన ఆయనను మాకు ఎటువంటి ఇప్పుడను మామలను సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. యేసయ్య, మీరు మానవ జాతికి ఇచ్చిన గొప్ప వరం ప్రకృతి, దాన్ని అనుభవించి ఆనందించమని దీవించి ఉన్నారు. మీరు కలుగజేసిన స్త్రీ పురుషులలో బాల్యం నుండి వృద్ధాప్యం వరకు శారీరకంగా, మానసిక, ఆధ్యాత్మిక మార్పులు ఎన్నో జరుగుతూ ఉంటాయి. స్త్రీలలో రజస్వలం కావడం స్త్రీ జీవితానికి పరిపూర్ణతో నిమ్మటం. ఈ రజస్వల పేరెంటను పురస్కరించుకొని అభయశ్రీ అనే బిడ్డపై మీ ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం. మరి వారి కుటుంబ సభ్యులు అప్పయ్య, గౌరమ్మ, మరి వారి కుమారు కోలైనటువంటి గోవిందరావు మాస్టరు, రథమేరి, పిల్లలు అమృత వర్షిణి, మరి రాజు, మరి ముఖ్యంగా ఈ చిన్నారి బిడ్డ ప్రాయమంది పెరుగుతూ ఉండగా అభయశ్రీకి మీరు తోడుగా ఉండి దీవులతో కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం. ఇలాంటి గొప్ప కార్యాలతో, దీవులతో, శుభములతో మా అందరినీ కూడా దీవించమని అమ్మా మరియ తల్లి 2 రోజులు జరగబోతున్న గొప్ప కార్యం ఇంకా గొప్పగా దీవించమని వేడుకుంటూ ఉన్నా. మా నాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండెనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందరిని దీవించి కాచి కాపాడునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.